బాబాయ్ గారు ఎలక్షన్స్ వచ్చేసినాయి, దగ్గరికి వచ్చేసినాయి, ఇంకా 70 రోజులు గట్టిగా. ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు వెళ్తే ఎందుకని? ఎందుకంటే ఆయన వస్తే సంక్షేమ పథకాలు బాగుంటాయి, ఉద్యోగాలు వస్తాయి. అసలు ఆర్థిక వ్యవస్థ దెబ్బతినిపోయి పిల్లలు బాగుంటారు, చదువుకునే వాళ్ళు ఉద్యోగాలు లేవుగా. అది అంటే సంక్షేమ పథకాలు ఎవరు ఇవ్వనంతగా నేను ఇస్తున్నాను జగన్మోహన్ రెడ్డి చెప్పుకుంటున్నారు. అవును, ఇస్తున్నాడు. ₹1 ఇస్తున్నాడు, ₹10 లాక్కుంటున్నాడు. అంతేగా మరి. మన డబ్బులు మనకే ఇస్తున్నాడు కానీ ఆడు ఇంట్లో డబ్బులు తీసుకొచ్చి ఇట్లేదు కదా. అది సో మళ్ళీ తెలుగుదేశం వస్తే ఈ పథకాలన్నీ తీసేస్తారని ప్రచారం చేస్తున్నారు కదా. అవును, కొన్ని తీసేయచ్చు, కొన్ని ఇవ్వచ్చు. ఏంటవి? ముసలాళ్ళకి ఇవ్వచ్చు, పిల్లలకి కాలర్షిప్ ఇవ్వచ్చు. తీసేసే ఏం తీసేయచ్చు అంటారు? కథ మొత్తం తీసేయాలి. 45 సంవత్సరాల కింద పని చేసుకోరు, చేసుకుంటారు లేదా? మరి వాళ్ళకి డబ్బులు ఎందుకు ఇవ్వాలి? అసలు ఆటో వాళ్ళకి ఎందుకు డబ్బులు ఇవ్వాలి? వాళ్ళు పని చేసుకునే పరిస్థితి ఉందా ఈరోజు రాష్ట్రం? అవును, ఎందుకు లేదు? ఏడుంటాయి డబ్బులు ఇస్తున్నాడుగా, కూర్చొని తింటున్నారు. అంటే పని లేక డబ్బులు ఇస్తున్నారా? పని కల్పించి దాటి మీద ఆదాయం వచ్చే ఆదాయాన్ని బట్టి వీళ్ళకి డబ్బులు ఇవ్వాలా. నువ్వు ఇంట్లో తీసుకొచ్చే జనం దగ్గర దింగి వాళ్ళకి ఎట్ట కుదిరిద్ది? అది సమస్య. ఇప్పుడు అప్పులు విపరీతంగా తీసుకొస్తున్నారు. అవును, రేపు ఏంటి అసలు ప్రజల పరిస్థితి ఏంటి? ఏం ప్రజల పరిస్థితి? ప్రజలే కట్టాలా. ఆడి ఇంట్లో డబ్బులు తీసుకొచ్చి కట్టక దిగుతాడు రేపు పొద్దున ఓడిపోతే. అది మరి 175కి 175 నాకే వస్తాయన్న ధైర్యం, ఏ ధైర్యంతో అంటున్నాడు జగన్? ఎన్నైనా చెబుతాడండి, ఓడిపోయాడు ఎన్నైనా చెబుతాడు. గెలిచేవాడు చెప్పడు కట్ట. ఎవడన్నా ప్రపంచంలో ఎవడన్నా ఉన్నాడా? నాకు 170కి 170 వస్తాయి, నేనే రాజుని అన్న కూడా ఉన్నాడా? మరి ఏది చెప్పు? ఎందుకంటున్నాడంటారు మరి అట్లా? ఎందుకని అంటామంటే వాళ్ళు జనం ఉంటారు, జనానికి డబ్బులు ఇచ్చిందిగా జనం డబ్బులు వేస్తారన్నారు. అంతకుముందు చంద్రబాబు నాయుడు కూడా అట్నే ఇచ్చాడు. ₹1000 2,000 చేశాడు. కోసం డ్వాక్రా వాళ్ళకి 20,000 వేసాడు. వేసారా ఓట్లు? లేదు. కాదు, ఇరగదీస్తాడు, మంచి చేస్తాడు. రాజశేఖర రెడ్డి కొడుకు, రాజశేఖర రెడ్డి ఎంఏజీ మీద ఓట్లు వేసారు. ఈయన ఇంత పొడుగుని దొడిగాడు. అది ఇప్పుడు వాళ్ళ చెల్లెలు వచ్చింది, రాజశేఖర రెడ్డి లాగా చేయట్లేదని ఆవిడే చెప్తుంది. అవునవును, నిన్నటిదాకా ఏమైనా జగనన్న వదిలిన బాణాన్ని అంది, ఇవాళ కాంగ్రెస్ ఓట్లు వేయండి అంటుంది. మరి చెప్పేది ఏముంది? ఎవరు స్వార్థం కోసం వాళ్ళు వస్తున్నారు. జనాన్ని బాగు చేసేవాడు ఎవడు లేడు. ఈయన వస్తే ఏదైనా పెద్ద తలకాయ కదా, అనుభవం ఉండవాడు కదా. రాజధాని అన్నాడు, రాజధాని ఏడ కట్టాడండి? 4 సంవత్సరాల నుంచి 5వ సంవత్సరం అవుతుంది. ఏడాది కట్టాడా? ఒకటి కట్టాడా? ఆడంటాడు, ఏడంటాడు, ఆడంటాడు. 3 సార్లు పోయిందిగా, ఏడా లేదు. ఇప్పుడు రాష్ట్రాభివృద్ధి కోసం 3 చోట్ల ఏడ కట్టాడు చెప్పు. అసలు అవన్నీ ఉత్త మాటలు. ఒకసారి ఏమైనా నిర్ణయించావు నువ్వు? కట్టావా? 5 సంవత్సరాలు అయిపోయినాయి కదా, ఏం చేద్దావు నువ్వు? ఏడన్నా మన ఆంధ్ర రాష్ట్రానికి పలానా చాట రాజధాని అని ఆయన కొనుక్కునే ఆస్కారం ఉందా? లేదుగా. ఉందా? లేదు. పిల్లలు చదువుకునే వాళ్ళు రోడ్లు అమ్మడబడుతున్నారు ఉద్యోగాలు లేక. ఏదైనా పరిశ్రమలు తీసుకొచ్చి దాని మీద వచ్చే ఆదాయాన్ని జనానికి ఇస్తే అది ఒకటి. నేను అప్పులు తీసుకొచ్చి అప్పులు తీసుకొచ్చి సగం జనానికి ఇస్తే సగం ఇంట్లో పెట్టుకున్నావు. ఇప్పుడు ఈ మద్యపాన నిషేధం మీద ఏంటి? మద్యపాన నిషేధం చేసి 4 ఎన్నికలు ఓటు అడుగుతా అన్నాడు. అబ్బాబా, ఏ లేదుగా. చేశాడా? చెప్పాడుగా, శుభ్రంగా తీసేస్తా అన్నాడుగా. ఓటు ఎట్ట అడుగుతాడు ఇప్పుడు? ఓటు అడుగుతాడా? నేను శుభ్రంగా తీసేస్తానన్నాడు. ఇవాళ ఏరులే పారుతుంది. ₹100 కోట, ఇవాళ 200 300 రూపాయలు. జనాన్ని నాశనం చేసాడే తప్ప ఏమీ లేదా. సిద్ధమని కార్యక్రమం పెట్టి చెప్తా ఉన్నాడు కదా, చంద్రబాబు నన్ను చూసి భయపడుతున్నాడు, నేను కురుక్షేత్రంలో అభిమన్యుని కాదు అర్జునుడిని అని చెప్పుకుంటున్నాడు కదా జగన్మోహన్. అవునవును, చెప్పుకుంటాడండి. నేను చెప్పుకుంటాడు. జనానికి అన్నీ తెలుసు. రేపు పొద్దున ఏం చేయాలో జనానికి తెలుసు. సామాన్య మానవుడు పడే ఇబ్బందులు, పనులు లేవు, ఇసుక్కునే పరిస్థితి లేదు, ఉపాధి లేదు. జనానికి నువ్వు 10,000 ఇవ్వటం కాదు, ఏదైనా పని చూపిస్తే వాడు పని చేసి కూడా 10 రోజులు పోయి పనికి వెళ్తే 10,000 వస్తాయి. నువ్వు 10,000 ఇచ్చి ఎన్ని సంవత్సరాలు బతికిస్తా జనాన్ని అప్పులు తీసుకొచ్చి? అవునా? అదే పాయింట్. అది ఎందుకని జనాలు అందరూ ఆలోచించట్లా? ఎందుకు ఆలోచించరు? కొంతమంది ఇంకా జగన్ గొప్ప ఇప్పుడు ఆలోచిస్తారు. డబ్బు తీసుకున్నప్పుడు 100 మందిలో 30 మందికి డబ్బులు ఇస్తారు. 70 మందికి ఇట్లేదుగా. ఆ 70 మంది ఏరుగా నీకు. ఆ 30 మంది 10 మంది వాళ్ళు వేస్తారు, అయితే చేయొచ్చు, దాని కాదంటలా. మీదే నియోజకవర్గం అండి? మాది పొన్నూరు. సో ఏంటి ఇప్పుడు ఇక్కడ దూలిపల్లి నరేంద్ర 5 సార్లు గెలిచారు, 6వసారి జనసేన వల్ల ఓడిపోయారని చెప్తా ఉన్నాను. తర్వాత ఆయన మీద ఎన్నో కేసులు పెట్టారు కదా, ఆయన ఇబ్బంది పెట్టారు. అవును, అంతా సెట్ అయినట్టేనంటారు ఇప్పుడు? అంతా సెట్ అయినట్టే, ఆయన గెలుస్తాడు. సో కిలార్ రాసే పరిస్థితి ఏంటి అసలు? ఏం ఓడిపోతాడండి. అసలు ఆయన సీట్ ఇస్తే కుదరదన్నట్టు కొంతమంది ఈ మధ్య అయితే అనవసరమైన సీట్ ఇస్తారు. ఇలా అనవసరం ఎవరు నిలబడ్డా నరేంద్ర తప్ప ఎవరు గెలవరు పొన్నూరులో. అది ఏంటి అసలు ఈ ప్రభుత్వ తీరు? ఎందుకంటే ఎవరన్నా ప్రశ్నిస్తే వాళ్ళ మీద కేసులు పెట్టి ఇబ్బంది, కేసులు పెడతాం, లోపల వేస్తాం, బాధటం, గొడవల్లో కూడా తగులు తనలాట్లు ఎప్పుడూ లేవు. రెడ్లు చాలా మంది పరిపాలన చేశారు. ఏ రెడ్లు కూడా ఇంత అరాచకంగా చేసిన వ్యవస్థ లేదు. ఈయనే రాజశేఖర రెడ్డి మంచివాడని ఎందుకు చెప్పుకుంటున్నారు ఇప్పుడు ప్రపంచం మొత్తం? ఎందుకని చెప్పుకుంటున్నారు చెప్పండి?
ఈ ఆరోగ్యశ్రీ అనో 108 అనో ఏదో ఆయన ఎన్ని తిన్నాడో జనాన్ని కూడా మేలే చేశాడు, మేలే చేసి చచ్చిపోయాడు కానీ కర్మకాలక, అది వేరే సంగతి. ఈయన ఎంత పొడుగు నెరవేర్తాడు, ఆయన కొడుకు ఏది చేస్తాడంటే ఇక్కడ ప్రపంచంలో అప్పులని తీసుకొచ్చి ఆ అప్పులని ఎవరు తీరవాలి రేపు పొద్దున? అదే కదా, ప్రజలే తీర్చాలి. అది యువత కూడా ఆలోచించుకోవాలి, చదువుకునే వాళ్ళు కూడా. ఉద్యోగాలు లేని వాళ్ళు ఏం చేయాలి, బుచ్చులు మోస్తున్నారు బీటెక్లు బీఈడీలు చేసి. ఏం చేయాలా జనాన్ని, వాళ్ళని ఏం చేయాలని? అది పరిస్థితి.